ఓం శాంతి 12/11/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు బెంగాల్, బీహార్, తమిళనాడు మరియు విదేశీ సోదరి సోదరుల సన్ముఖంలో మాట్లాడిన మహావాక్యాలు. ఈరోజు నలువైపులా ఉన్న ప్రియమైన పిల్లల యొక్క స్నేహ గీతాన్ని అమృతవేళ నుంచి బాప్దాద వింటున్నారు. స్నేహానికి బదులుగా బాప్దాద దూరదేశ వాసి నుంచి, అవ్యక్త వతన్ వాసి నుంచి పిల్లల సమానంగా సాకార వతన నివాసిగా అయ్యారు. స్నేహానికి స్వరూపం సమానంగా అవ్వటం కనుక బాప్దాద సమాన స్వరూపంగా ఈ స్నేహానికి బదులిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం బదులు ఇవ్వాలి? తండ్రి పిల్లల సమానంగా అవ్వగలిగారు, మరి పిల్లలు కూడా సమానంగా అవ్వాలి కదా. ఇదే స్నేహానికి బదులు ఇవ్వడం. ఈ సంవత్సరంలో విశేషంగా ఏ సమానత చూపిస్తారు? సమయం యొక్క వేగం తీవ్రంగా వెళుతూ ఉంది. సృష్టిలోని సర్వాత్మలు బాప్దాద మరియు పరమ పూజ్యాత్మలైన మీ అందరితో సంకల్పం ద్వారా రకరకాల రూపాల్లో ఒక కోరిక కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరికలను పూర్తి చేసి మీరు వారి కోరిక యొక్క పిలుపును వింటున్నారా? వారి కోరికలను పూర్తి చేసేటటువంటి కోరికలను మీరు వింటున్నారా? అమృతవేళ యొక్క గొప్పతనం. అమృతవేళ నలువైపులా తమోగుణి వాతావరణం లేదా తరంగాలు వాయుమండలంలో ప్రాయలోప స్థితిలో ఉండే సమయం అణిగి ఉంటాయి. అంటే తమోగుణం యొక్క ప్రభావం అణిగి ఉంటుంది. అటువంటి సమయంలో సహజంగానే పిలుపులు వినపడతాయి మరియు ఉపకారం కూడా చేయగలరు. పిలుపు వినడం కూడా సహజం, ఉపకారం చేయడం కూడా సహజం. వరదానం తీసుకోవడం కూడా సహజం మరియు దానం చేయడం కూడా సహజం. ఎందుకంటే వాతావరణం వృత్తిని మార్చే విధంగా ఉంటుంది. అటువంటి సమయంలో వరదాని ఆత్మలైన మీ అందరి స్థితి కూడా బాబా యొక్క విశేష వరదానాల ఛత్రఛాయ కారణంగా బాబా సమానంగా సంపన్నంగా మరియు దాత స్థితిలో ఉంటుంది. బ్రహ్మలోక నివాసి బాబా విశేష రూపంలో జ్ఞాన సూర్యునిగా ప్రకాశము మరియు శక్తి యొక్క కిరణాలను పిల్లలకు విశేష వరదాన రూపంలో ఇస్తారు. అందువలననే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయము అని అంటారు. కనుక ఈ సమయంలో మీరు కూడా రోజంతటి శ్రేష్ఠ స్థితి లేదా కర్మ కోసం ముహూర్తం పెట్టుకుంటూ ఉన్నారా? ఎలాంటి ముహూర్తం పెట్టుకోవాలి అంటే అలాంటిది పెట్టుకోవచ్చు. దానితో పాటు అవ్యక్త వతన్ వాసి బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో ఈ అమృత వేళలో భాగ్యాన్ని అంటే అమృతాన్ని పంచుతారు. భాగ్యం అనే అమృతాన్ని బ్రహ్మబాబా ద్వారా ఎంత పొందాలి అంటే అంత పొందుకోవచ్చు. కానీ బుద్ధి రూపీ కలశం అమృతాన్ని ధారణ చేసి యోగ్యంగా ఉండాలి. ఏ రకమైన విఘ్నము లేదా ఆటంకం ఉండకూడదు. ఈ సమయంలో ఇవ్వడము మరియు తీసుకోవడం రెండు వెనువెంటే నడుస్తాయి. వరదాని సమయం మరియు వరదాని మరియు మహాదాని రెండు పాత్రలు వెనువెంటే నడుస్తాయి. బాబా నుండి తీసుకోవడం, మహాదాని అంటే ఇవ్వడం. ఇటువంటి స్థితులయ్యే ఉపకారి ఆత్మలకు ఆత్మల యొక్క పిలుపు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. చెవిలో ఎవరో మాట్లాడుతున్నంత స్పష్టంగా వినిపిస్తుంది. మరి పిలిచే వారికి ఉపకారం ఎలా చేయాలి? వర్తమాన సమయంలో అందరి పిలుపు ఏమిటో తెలుసా? ధర్మ నేతలు, రాజ్య నేతలు మరియు సర్వశ్రేష్ఠ వైజ్ఞానికులు, వీరితో పాటు సామాన్య ప్రజలు అందరి పిలుపు ఇదే. ఇప్పుడు త్వరలో కొంచెం మారాలి అనే. సర్వక్షేత్రాలలోని ఆత్మలు ఇప్పుడు తమను తాము ఫెయిల్ అయినట్లుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఉన్నతోన్నత శక్తి ఏదో ఇప్పుడు కావాలంటున్నారు. ఈ కోరిక యొక్క దీపము లేదా ఈ అవసరాన్ని పూర్తి చేసుకోవాలి అనే సంకల్పం యొక్క దీపం వెలిగించబడి ఉంది. అప్పుడు ఆ దీపం యొక్క కాంతిని పెంచడానికి మీ అందరి యొక్క సంకల్పము అనే నూనె కావాలి. దాని ద్వారా పిలిచిన వారందరికీ ఉపకారం చేయగలగాలి. ఈరోజు 2-3 సార్లు మధ్యలో కరెంటు వెళ్ళిపోతూ ఉన్నింది. చూడండి, ఈ లైట్ కూడా శిక్షణ ఇస్తోంది. ఈ లైట్ ఎలాగైతే 1 సెకండ్లో వస్తుంది మరియు వెళ్ళిపోతుందో అదేవిధంగా మీరు కూడా ఉపకారి అయ్యి 1 సెకండ్లో పిలిచే వారి దగ్గరకు చేరుకోవాలి. ఇలా వస్తూ వెళ్తూ ఉండే అభ్యాసం చేయాలి. ఇప్పుడే పిలుపు విన్నారు, ఇప్పుడే చేరిపోవాలి.
శ్రమ నుంచి విడిపింపబడి సహజంగా ప్రాప్తి పొందాలి అని అందరూ పిలుస్తున్నారు. వైజ్ఞానికులు కూడా చాలా శ్రమ చేసి అలసిపోయారు. ధార్మిక ఆత్మలు కూడా సాధనాలు చేసి అలసిపోయారు. రాజకీయ నేతలు కూడా పార్టీలు మారడంతో అలసిపోయారు. మరియు ప్రజలు సమస్యలతో అలసిపోయారు. రాజ రాజకీయ నేతలు పార్టీలు మారడంలో అలసిపోతున్నారు. ప్రజలు సమస్యలతో అలసిపోతున్నారు. ఇప్పుడు అందరి అలసటను తీర్చేది ఎవరు? ద్రౌపది పాదాలు నొక్కడం యొక్క అర్థం. కల్పపూర్వపు స్మృతి చిహ్న శాస్త్రాలలో స్వయం భగవంతుడే ద్రౌపది పాదాలు నొక్కినట్లుగా వర్ణన ఉంది. అదేవిధంగా బాబా సమాన ఉపకారి పిల్లలుగా అయ్యి సర్వాత్మల అలసటను తొలగించండి. ఇప్పుడు బుద్ధి రూపీ పాదం అలసిపోయి ఉంది. బుద్ధిలో స్మృతి అనే స్విచ్ వేయండి. ఇదే బుద్ధి రూపీ పాదాన్ని నొక్కడము అంటే. ఈ సంవత్సరం ఏం చేయాలో విన్నారా? 1 సెకండ్లో మెరుపు మరియు ఫరిస్తా స్థితి యొక్క నష చూపించాలి. ఇదే బాబా స్నేహానికి బదులు ఇవ్వడం. ఇతరాత్మల సమస్యలకు సమాధాన స్వరూపంగా అవ్వడం ద్వారా స్వయం యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. అందువలన ఇప్పుడు సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఈ సంవత్సరంలో మీ స్వరూపాన్ని ఇలా పరివర్తన చేసుకున్నారు కదా. విశ్వ పరివర్తకులు స్వపరివర్తకులుగా అయిపోయారు కదా. లేక ఇప్పుడు కూడా అవ్వాలా? ఇప్పుడు తయారవ్వాలా లేదా విశ్వ సేవ చెయ్యాలా? ఇప్పుడు సేవ చేసే సమయం, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం ఒకే సంకల్పంలో ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఇటువంటి తీవ్ర వేగం కావాలి. అంతిమ సీజన్ మరియు దాని కొరకు తయారీ ఎదురు చూస్తున్నారు, కానీ తయారీ అయ్యారా? బాబా రావాలి అని ఎదురు చూస్తారు, కానీ బాబా వచ్చి ఏం చూస్తారు? ఎంతవరకు తయారయ్యారో చూస్తారు. మరి ఆ విధంగా తయారయ్యారా? స్థూల సీజన్ కొరకు అన్ని తయారీలు చేసుకుంటారు కదా. సేవాధారులను తయారు చేసుకుంటారు, సామాన్లు అన్నింటినీ తయారు చేసుకుంటారు. ఎవరికి ఏ కష్టము కలగకూడదు, సమయం వ్యర్థం అవ్వకూడదు, ఎవరు క్యూలో నిల్చొని ఉండకూడదు అని భావిస్తూ వాటి కొరకు అన్ని సాధనాలను సమకూర్చుకుంటారు కదా. ఇది బ్రాహ్మణుల యొక్క మధుబనం యొక్క సీజన్. కానీ ఇప్పుడు అంతిమ సీజన్ ఏది రానున్నది? సర్వాత్మలకు గతి సద్గతినిచ్చే సీజన్ రాబోతోంది. దానికోసం ఏం సాధన చేశారు? దప్పికతో ఉన్న ఆత్మలను క్యూలో నిల్చొని పెట్టే హస్తం ఇవ్వకూడదు. వస్తూ ఉండాలి మరియు వెంటనే తీసుకుంటూ ఉండాలి. దప్పికతో ఉన్న ఆత్మలు 1 సెకండ్ కూడా ఆగలేరు. ఆహాకారాలు చేస్తారు. దప్పిక అంటే ఏ గుణాలు లేక, శాంతి, ఆనందము, సుఖం ఏది ఉండదు. ఇలాంటి సీజన్ కోసం తయారైన మీరు మహారథీలను మరియు అవిటి వారిని కూడా క్యూలో నిల్చోబెట్టకూడదు. లండన్లో కూడా క్యూ పెడతారా? విదేశీయులు కూడా క్యూలో నిల్చుంటారు. అయితే ఏం చేస్తారు? ఎవరు రెడీగా అవ్వాల్సి ఉంటుంది. భారత్ వాసీలు లేదా విదేశీయులు ఎవరు రెడీగా తయారు కాకుండా మాస్టర్ గతి సద్గతి దాతలుగా తయారు కాలేరు. ఎక్కువ పురుషార్థి జీవితంలో ఉండడం కంటే ఇప్పుడు దాత స్థితిలో ఉండండి. దాత సంతానమైన నేను దాతగా ఉన్నానా అని ప్రతి సెకండు పరిశీలించుకోండి. ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండు దాత అయి నడవండి. అప్పుడు సెకండ్లో మీరందరూ కూడా హై జంప్ చేయగలరు. ఇవ్వడంలో బిజీ అయిపోతే మాయ కూడా మీ బిజీని చూసి యుద్ధం చేయడానికి బదులు నమస్కారం చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? నలుపు వైపులా ఉన్న పిల్లలు సాకార రూపంలో దూరంగా ఉన్నా కానీ స్నేహంతో సమీపంగా ఉన్నారు. ఇటువంటి స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్తాద సమాన భావ అనే వరదానంతో స్మృతికి బదులు ఇస్తున్నారు. ఇట్లా చెప్తున్నప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది. చంచలంలో కూడా అచంచలంగా ఉండాలి. ఇలా జరగడం పెద్దదేమీ కాదు. అంతిమ సీజన్ సమయంలో ఏ రకమైన సాధనాలు మీకు లభించవు. ఇప్పుడైతే చాలా సాధనాలు ఉన్నాయి కనుక ఇది కూడా అభ్యాసం చేయండి. కరెంట్ లేకపోయినా స్థితిని మంచిగా ఉంచుకునే అభ్యాసం. వాతావరణంలో అలజడి ఉన్నా కానీ స్మృతి మరియు వృత్తి అచంచలంగా ఉండాలి. ఇలా జరిగింది ఏమిటి అని కొంచెం కూడా అలజడి ఉండకూడదు. ఇప్పుడు దాని కొరకు అభ్యాసం అవుతుందా? బాప్ దాదా కూడా డ్రామా అనుసారం పాత ప్రపంచం యొక్క దృశ్యాలు చూపిస్తున్నారు. మంచిది. ఈ విధంగా సదా ఉపకారి, ప్రతి సెకండు మాస్టర్ గతి సద్గతి దాతలుగా ఉండేవారికి, శక్తుల యొక్క బండారాతో నిండుగా ఉండేవారికి
తరగని ఖజానాల యొక్క దాతలకు, సర్వాత్మల అలసటను తొలగించే అలసిపోని సేవాదారులకు, ఇటువంటి దాత సమాన సమీప పిల్లలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా అన్నారు, బాప్దాదా కూడా డ్రామా అనుసారంగా పాత ప్రపంచం యొక్క దృశ్యాలు, కరెంటు పోవడము రావడం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నారని డైరెక్ట్ సృష్టికర్త పరమాత్మనే అంటూ ఉన్నారు. ఓం శాంతి.